వాతావరణం ఎంత చల్లగా ఉందో కదా! ఇలాంటి టైంలో నాకైతే పకోడీ గుర్తొస్తదండి. చిన్నప్పుడైతే మా నాన్న వేడి వేడిగా పకోడీ చేసేవాళ్ళు ఎప్పుడు వర్షం పడినా భలే అనిపించేది. దీనికైతే ఒకే ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, దానిలోనే కొంచెం వాము, కొంచెం జీలకర్ర కూడా వేసేసి మరి పకడ్బందీగా ఉండాలి కదా! గ్యాస్ రాకూడదు కదా తిన్న తర్వాత అని చెప్పేసేసి రెండిటిని వేసి మిక్స్ చేసేసాను. దానిలోనే కొంచెం సాల్టు. అందరూ ఆనియన్ పకోడీ చేస్తారు లేదా బంగాళదుంప బజ్జీ చేస్తారు. కానీ మనం కొంచెం డిఫరెంట్‌గా ఇలా బంగాళదుంపని సన్నగా తరిగేసేసి అలాగే ఆనియన్స్‌ని కూడా సన్నగా తురిమేసేసి వాటిని కూడా వేసేసి మిక్స్ చేసేసాను. అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ఇదిగో ఇలా అయితే కలిపేసేసుకున్నాను. ఇంకేముంది స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టేసేసుకొని దానిలో ఆయిల్ పోసి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా గరిటెతో అయితే వేసేసాననమాట పకోడీలు. భలే యమ్మీగా టేస్టీగా పకోడీ అయితే సూపర్‌గా వచ్చాయన్నమాట. ఇంకా మామూలుగా వట్టి శనగపిండి పకోడీ కంటే ఇలా కొంచెం బియ్యం పిండి మిక్స్ చేసాం కదా! అబ్బబ్బా! ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చలేదు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి పకోడీ అయితే. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఇలా పొటాటో వేసి చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఒక్కదాంతో ఆగుతామా ఏంటి? అందుకనే మిర్చి, ఆలు బజ్జీ అన్నీ వేసేసామనమాట. ఏదైనా రంగంలోకి దిగినంత వరకే. దిగితే మాత్రం అన్నీ చేసేయాల్సిందే. నేనేనా? మీరు కూడా ఇలాగే ఉన్నారా? ఉంటే గనక కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.